ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు కామంతో ప్రేమ ఉన్న మీ ఫ్రెండ్స్ కి ఈవెన్ మీకు కూడా కొన్ని విషయాలు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలు యూట్యూబ్ లో చేసి చెప్పలేరు. అందుకనే ఒక ఈ బుక్ తయారు చేశాను. మన ఇండియాలో ఉన్న సిచ్యువేషన్స్ ఏంది, ప్రజలు ఎలా అట్రాక్ట్ అవుతున్నారో, అసలు ఏం జరుగుతుంది, ఇలాంటి ప్రతి ఒక్క విషయం గురించి ఆ బుక్ లో ఉంటుంది. ఈ బుక్ లింక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. టైం చూసుకొని చదవండి. ముఖ్యంగా మన తెలుగు లాంగ్వేజ్ లో ఉంటుంది, అలానే ఇంగ్లీష్ లో కూడా. ఏది కంఫర్ట్ అనిపిస్తే అదే పర్చేస్ చేసుకుని చదవండి. ఇప్పుడు వీడియోలోకి వస్తే, ఒక అమ్మాయి ఐస్ లో చూసి ఒక సైలెన్స్ ని, ఒక ఇన్నోసెన్స్ ని ఆ సర్ఫేస్ మీద గమనించారా? కానీ లోపల ఇంకేదో విషయం ఉందా? తను నిన్ను చూసింది, నవ్వింది. ఇక ఆ మూమెంట్ వరకు దాని వెనకాల ఒక మీనింగ్ ఉందని నువ్వు నమ్ముతున్నావు. మేబీ దాన్ని నేను ఇష్టపడొచ్చు, కానీ నువ్వు చూడని విషయం ఏంటంటే ఆ చూపు వెనకాల, ఆ నవ్వు వెనకాల జరిగే క్యాలిక్యులేషన్స్ ని. అలా అని ప్రతి అమ్మాయి డేంజరస్ అని నేను చెప్పట్లేదు, కానీ ఆల్మోస్ట్ ఎవ్రీ గర్ల్ ఎమోషనల్లీ ఇంటెలిజెంటే. వాళ్ళకి తెలుసు ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు సైలెంట్ ఉండాలి, ఇంకా ఎప్పుడు వాళ్ళ సైలెన్సే వాళ్ళ మాటల కంటే ఎక్కువ ఎఫర్ట్ చూపిస్తాయో ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మోస్ట్ డేంజరస్ పాయిజన్ మన బాడీని ఇన్స్టాంట్ గా కిల్ చేసేది కాదు, కానీ ఏదైతే స్లోగా నీ మైండ్ లోకి ఎంటర్ అవుతుందో, నీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తుందో అదే డేంజరస్. నువ్వు బిలీవ్ చేస్తావు అదొక ప్రేమ అని. ప్రతి ఒక్క మెసేజ్ ఇంపార్టెంట్ లాగానే ఉంటుంది, ప్రతి ఒక్క సైలెన్స్ హెవీగానే ఉంటుంది. కానీ నువ్వు రియలైజ్ అవ్వకపోతే నీ రియాక్షన్ రివీల్డ్ అవుతాయి. నీ పేషెన్స్, నీ కాన్ఫిడెన్స్, నీ ఎమోషన్స్ ప్రతి ఒక్కటి కంట్రోల్లో ఉంటాయి. ఎప్పుడైనా మీరు నోటీస్ చేశారా? వాళ్ళు సడన్ గా ఒక డిస్టెన్స్ ని క్రియేట్ చేస్తారు, ఇక కొన్ని డేస్ తర్వాత రిటర్న్ అవుతారు, ఏమీ కూడా జరగనట్టే. నువ్వు అనుకుంటావు వాళ్ళ మూడ్ చేంజ్ అయిందని, కానీ కొన్నిసార్లు ఆ డిస్టెన్సే నువ్వు ఎవరు అనేది చూపిస్తుంది. నువ్వు పానిక్ అవుతావా, నువ్వు చేస్తావా, నువ్వు కామ్ గా ఉంటావా? ఇక ఆ సైలెంట్ అబ్జర్వేషన్ లో రియల్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ద సైకలాజికల్ కేజ్. ప్రతి ఒక్క మనిషి వాళ్ళ లైఫ్ లో ఒక పాయింట్ దగ్గర ఉమెన్ వలలో పడిపోయి ఉంటారు. లవ్ అయినా, ఈగో అయినా, ఒక గిల్ట్ అయినా. కానీ నిజమేందంటే అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి, అది కేవలం ఉమెన్ కి మాత్రమే అర్థమవుతుంది. అవి రేర్ గా అబ్బాయిలకి రివీల్ చేస్తారు. అందులో మొదటిగా, వాళ్ళు సింపుల్ గా కనిపించినట్టు వాళ్ళు ఉండరు. సింప్లిసిటీ ఒక షీల్డ్ లాగా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇన్నోసెన్స్ ప్రతి అబ్బాయి కవచంని కింద పెట్టేలాగా చేస్తుంది, నిన్ను సేఫ్ గా ఫీల్ చేపించేటట్టు. ఇక అక్కడనే ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్స్ క్వైట్ గా స్టార్ట్ అవుతుంది. రెండవది, తను నిన్ను కంప్లీట్ గా రిజెక్ట్ చేయొచ్చు, లేదా అలా కాకుంటే తను నీకు కొంచెం అటెన్షన్ ఇస్తుంది నిన్ను ప్రెజెంట్ గా పెట్టనీకి. కానీ ఒక సర్టనిటీ నీకు ఇవ్వరు నువ్వు ముందుకు నడవటానికి కూడా. అంటే వాళ్ళని వదిలేసి వెళ్ళనీకి కూడా నువ్వు అక్కడనే ఉంటావు, వెయిట్ చేస్తూ ఉంటావు, హోప్ పెట్టుకుని ఉంటావు, రియలైజ్ కూడా కావు నువ్వు ఒక కేజ్ లో ఉన్నట్టు. మూడవది, తను వింటుంది, మాట్లాడటం కంటే ఎక్కువ వింటుంది. ప్రతి ఒక్క వీక్నెస్, ప్రతి ఒక్క ఎమోషనల్ మూమెంట్, ప్రతి ఒక్క వాల్యుబుల్ వర్డ్ అన్ని కూడా గుర్తుపెట్టుకుంటుంది. తర్వాత నువ్వు ఎక్స్పెక్ట్ చేయని మూమెంట్స్ లో ఆ సేమ్ మాటలు ఒక వెయిట్ తోటి నీ మీదకి వస్తాయి. నువ్వు అనుకుంటావు ఇది కేవలం ఎమోషనే అని, కానీ ఇది ఒక అవేర్నెస్, టైమింగ్, ఒక క్వైట్ సైకలాజికల్ కంట్రోల్. ద స్ట్రాటజీ ఆఫ్ సైలెన్స్. అందుకనే సైలెన్స్ ఒక విజిబుల్ అటాక్ కన్నా చాలా డేంజరస్ గా ఉంటుంది. ఒక పాము కాటేసేది ఒక్కసారి, కానీ ఎమోషనల్ డిస్టెన్స్ స్లోగా పనిచేస్తుంది, అది కూడా నీ లోపట. మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? ఒక అబ్బాయి బ్రేకప్ అయి ఉన్నాడు, వాళ్ళు రికవర్ కానికి ఎన్ని సంవత్సరాలు పడ్డదని, కానీ వేరే వ్యక్తి ఈజీగా మూవ్ ఆన్ అయిపోతారు. ఇది ఎమోషనల్లీ వాళ్ళు ఆల్రెడీ ఫ్యూచర్ అవుట్కమ్ ని చూశారు. గుడ్ బై ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నువ్వు ఫ్యూచర్ అవుట్కమ్ ని నువ్వు చూడలేవు, సడన్ లా బ్రేక్ అయింది, నువ్వు ఆశ్చర్యపోతావు, అప్పుడు నీకు ఎక్కువ బాధ అనిపిస్తుంది. అదే నీకు ముందు నుంచి ఆ టాపిక్ తెలుసుంటే నువ్వు తక్కువ బాధపడతావు. డిస్టెన్స్ రేర్ గా అయ్యేది ఒక సింగిల్ మూమెంట్ లోనే, కానీ అది బిల్డ్ అయ్యేది క్వైట్ గా, మెంటల్లీ, ఎమోషనల్లీ. ఇక ఒక్కో రోజు కనెక్షన్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నట్టు కనిపించిందో తర్వాత కూడా అది అంతే స్ట్రాంగర్ గా నీకు కనిపించదు. ఇక నువ్వు వండర్ అయిపోయి ఉంటావు, అసలు ఏం చేంజ్ అయింది, ఎలా అయిందని. పెయిన్ కి ఒక స్ట్రేంజ్ ఎఫెక్ట్ ఉంటుంది మనుషుల మీద. ఎవరైతే డీప్ గా హర్ట్ అయి ఉంటారో వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం వాళ్ళకి తెలిసి ఉంటుంది. వాళ్ళు మోర్ కంట్రోల్ అయిపోయి ఉంటారు, వాళ్ళని వాళ్ళు గార్డ్ చేసుకుంటూ ఉంటారు. ముందుగా ఎంత మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఆ మాటలన్నీ తగ్గిస్తారు. దాని అర్థం వాళ్ళు డీప్ గా ఎప్పుడు ఫీల్ అవ్వలేరా అంటే అలా కాదు, కానీ వాళ్ళు నేర్చుకున్నారు ఆ బాధ ఎంత లోతుగా ఉంటుందని. ఇక నీకు ఎవరైతే ఒకప్పుడు వార్మ్ నిచ్చారో వాళ్ళు సడన్ గా కోల్డ్ అయిపోతారు. ఇక ఆ కాంట్రాస్ట్ ఈ ప్రపంచంలో ఉన్న దానికంటే చాలా బరువుగా ఉంటుంది. ఇక ఆ మూమెంట్ లో నువ్వు కేవలం పర్సన్నే కోల్పోవు, నువ్వు రియలైజ్ అయ్యేది, నువ్వు కోల్పోయేది ఒక వర్షన్ని, నీ వర్షన్ని నువ్వు కోల్పోవడమే. ఏదైతే నువ్వు నిజమని నమ్మావో అది కాదు అని తెలిసినప్పుడు పవర్ షిఫ్ట్స్ అండ్ రెస్పెక్ట్. మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? ఆర్గ్యుమెంట్ లో తను సడన్ గా సైలెంట్ గా మారిపోతుంది, షౌటింగ్ ఉండదు, ఎక్స్ప్లెనేషన్ ఉండదు, జస్ట్ సైలెన్స్. ఇక నువ్వు అనుకుంటావు కాన్వర్సేషన్ అయిపోయిందని, కానీ రియాలిటీలో ఆ సైలెన్స్ నిన్ను ఎక్కువగా ఆలోచించేలాగా చేస్తుంది. నీ మైండ్ ప్రతి దాన్ని రిప్లై చేయడం స్టార్ట్ చేస్తుంది, మిస్టేక్స్ ని వెతుక్కుంటూ
ఇక నువ్వే వెనుకకు తిరిగి క్షమాపణ కోరుతావు. నువ్వు రాంగ్ అయినా రైట్ అయినా ఆ మూమెంట్ లో ఎమోషనల్ పవర్ క్వైట్ గా షిఫ్ట్ అయిపోతుంది. ఎందుకంటే సైలెన్స్ ప్రతిసారి వీక్నెస్ కాదు, కొన్నిసార్లు అదొక అబ్జర్వేషన్. తను ఎప్పుడైతే ఏం చెప్పకుండా ఉంటుందో తను కేవలం నిన్ను వింటూ లేదు, నీ రియాక్షన్స్ ని అర్థం చేసుకుంటుంది, నీ పేషెన్స్ ని, నీ ఎమోషనల్ స్టేబిలిటీని. ఇక ఇది డీపర్ గా ఒక విషయం దగ్గరికి తీసుకెళ్తుంది. అట్రాక్షన్ ప్రతి ఒక్కరికి సేమ్ వేగా స్టార్ట్ కాదు. కొందరు పర్సన్స్ స్టార్టింగ్ అపియరెన్స్ ని నోటీస్ చేస్తారు, ఇంకొందరు ఎమోషనల్ స్ట్రెంగ్త్ ని నోటీస్ చేస్తారు, స్టేబిలిటీని, కాన్ఫిడెన్స్ ని, ఇంకా సెల్ఫ్ కంట్రోల్ ని. రెస్పెక్ట్ పెరిగేది కూడా ఇన్నర్ స్టెబిలిటీ తోటి. రెస్పెక్ట్ లేకుంటే అటెన్షన్ వెళ్ళిపోతుంది. నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టినా గానీ అక్కడ నీకేం దక్కదు. చాలా మంది ప్రజలు తర్వాత వండర్ అవుతారు, నేను ప్రతి ఒక్కటి ఇచ్చాను అయినా గానీ ఇది ఎందుకు ఎండ్ అయిందని. ఎందుకంటే ఎఫర్ట్ కంఫర్ట్ ని క్రియేట్ చేస్తుంది, కానీ ఎమోషనల్ స్ట్రెంగ్త్ లాస్టింగ్ రెస్పెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఇక ఎండ్ లో ప్రజలు దేని వెంట పడతారంటే ఏదైతే ఫుల్లీ కంట్రోల్ గా ఉంటుందో దాని వెనుక కాదు, కానీ ఏదైతే కామ్ గా స్టడీగా కదిలించడానికి కూడా ఇంపాసిబుల్ గా ఉంటుందో దాని వెనకాలనే ప్రజలు పరిగెడతారు. ద టూ వర్షన్స్. అక్కడ ఒక విషయం ఉంటుంది, చాలా మంది అబ్బాయిలు దాన్ని నోటీస్ చేయరు. ఒక గర్ల్ రేర్ గా చెప్తుంది, అక్కడ ఒక వర్షన్ ఉంటుంది తను నేను ఎలా చూపిస్తుంది అనేది. ఇక ఆ వర్షన్ తన క్లోజెస్ట్ సర్కిల్ కి తను షేర్ చేసుకుంటుంది. ప్రతి మాట నువ్వు మాట్లాడింది, ప్రతి రియాక్షన్ నువ్వు చూపించింది, స్లోగా ఒక ఇమేజ్ తయారైతుంది తన మైండ్ లో. అది ఎమోషనల్ స్ట్రెంగ్త్ అయినా కావచ్చు, ఎమోషనల్ డిపెండెన్స్ అయినా కావచ్చు. ఇక ఎప్పుడైతే ఆ ఇమేజ్ ఫామ్ అవుతుందో తన బిహేవియర్ దాన్నే ఫాలో అవుతుంది. ఎందుకంటే ప్రజలు రెస్పాండ్ అవ్వరు కేవలం నువ్వు ఏదైతే చెప్తావో దానికి, వాళ్ళు రెస్పాండ్ అయ్యేది నిన్ను నువ్వు ఎలా తీసుకెళ్తున్నావు, ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు. ఇక్కడ ఒక ఈవెన్ డీపర్ థింగ్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్క పర్సన్ కి 2 వర్షన్స్ ఉంటాయి. వాళ్ళు ప్రపంచానికి చూపించేది ఒకటి, ఇంకొకటి వాళ్ళు ఎలోన్ గా ఉండేటప్పుడు వాళ్ళు ఏంటిది అనేది. బయట వర్షన్ కాన్ఫిడెన్స్ గా కంపోజ్డ్ గా కనిపిస్తుంది, కానీ ఇన్నర్ వర్షన్ పాత బాధని, భయంని, అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ని ప్రతి దాన్ని క్యారీ చేస్తుంది. కొన్నిసార్లు డిస్టెన్స్ అనేది మనం బ్రతకడం గురించి కాదు, దాని అర్థం వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు పెయిన్ రాక ముందుకే. ఎప్పుడైనా ఎవరైనా చెప్పారు నాకు కొంచెం స్పేస్ కావాలని, అది ప్రతిసారి రిజెక్షన్ కాదు, అది అబ్జర్వేషన్ లాగా కూడా చూడొచ్చు. వాళ్ళు చూస్తున్నారు వాళ్ళ అబ్సెన్స్ లో నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావని. నువ్వు కంప్లీట్ గా నిన్ను నువ్వు కోల్పోతున్నావా, లేదా నువ్వు స్టడీగానే ఉంటున్నావా నీతో పాటు నువ్వే. ఎందుకంటే ఎండ్ లో అట్రాక్షన్ డిపెండెన్స్ తోటి కొట్టుకోబోతుంది, కానీ రెస్పెక్ట్ గ్రో అయ్యేది ఎమోషనల్ స్ట్రెంగ్త్ తోటి. ద అవేకింగ్ ఫేస్. ఇమాజిన్ చేయండి, నువ్వు తనని చాలా డీప్ గా ప్రేమించావు, ప్రతి ఒక్కటి కూడా నార్మల్ గానే నీకు ఫీల్ అవుతుంది. ఇక సడన్ గా తను కోల్డ్ అయిపోయింది. ఎక్స్ప్లెనేషన్ లేదు, ఒక క్లియర్ రీజన్ కూడా లేదు. నువ్వు అర్థం చేసుకోనికి ట్రై చేస్తావు, కానీ ఏది కూడా సెన్స్ అనిపించదు. కొన్నిసార్లు నిన్ను టీజ్ చేయడం గురించి కాదు ఇది, తను నేర్చుకుంటుంది నీ నుంచి డిటాచ్ అయ్యి ఎలా ఉండాలని. నువ్వు లేకుంటే కూడా తను ఎలా బ్రతుకుతుంది అనేది తను టెస్ట్ చేస్తుంది. ఇక ఇక్కడనే చాలా మంది అబ్బాయిలు వాళ్ళని వాళ్ళు కోల్పోతారు. వాళ్ళు ఎంత చేస్తారో అంత డిస్టెన్స్ గ్రో అవుతుంది. ఇక స్లోగా పవర్ కున్న బ్యాలెన్స్ చేంజ్ అవుతుంది. ఒక్కసారి ఆగండి, ఒక మూమెంట్ లో నీకు కంప్లీట్ గా తన గురించి తెలుసా, లేదా తను చూపించే వర్షన్నే నువ్వు చూసి మురిసిపోతున్నావా? ఇక ఇక్కడనే ప్రతి ఒక్కటి చేంజ్ అవుతుంది. ఇదే మేల్కొనే ఫేస్. ఏదైతే మూమెంట్ లో ఒక మనిషి ఎమోషనల్ కన్ఫ్యూజన్ ని వాళ్లకు వాళ్ళు రిటర్న్ అవ్వటానికి ప్రతిదీ కోల్పోతూ ఉంటారు. ఇంకా ఇక్కడ బిగ్గెస్ట్ ఇల్యూజన్ ఏంటంటే ఎదుటి వాళ్ళు నువ్వు కైండ్ గా ఉన్నావనే నీతోటి వాళ్ళు ఉండరు. కైండ్నెస్ కంఫర్ట్ ని క్రియేట్ చేస్తుంది, అది ఒప్పుకోవచ్చు, కానీ స్ట్రెంగ్త్ ఒక్కటే రెస్పెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ప్రెడిక్ట్ చేయడం సేఫ్ గానే ఫీల్ అవుతావు, కానీ ఎమోషనల్ స్టేబిలిటీ ఇంకా సెల్ఫ్ కంట్రోల్ ఇవే ఒక ప్రెసెన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు వాలిడేషన్ ని చేజ్ చేయడం ఎప్పుడైతే ఆపుతావో ఇక ఆ మూమెంట్ నుంచి నీ పవర్ ని నువ్వు కోల్పోవడం ఆపేస్తావు, కంప్లీట్ కంట్రోల్లో ఉంటావు. ఎనర్జీ ఇంకా వాలిడేషన్ మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? నువ్వు కాన్స్టాంట్ అటెన్షన్ ఇవ్వడం ఆపినావంటే ఆమె బిహేవియర్ చేంజ్ అవుతుందా? సడన్ గా తను కాన్షియస్ అయిపోతుంది. నువ్వు డిసపియర్ అయ్యావని కాదు, కానీ నీ ఎనర్జీ ఆమె అప్రూవల్ కోసం వెతుకుతలేదు. ఒక స్ట్రాంగెస్ట్ పొజిషన్ ఒక అబ్బాయి హోల్డ్ చేసేది ఏంటంటే ఎనర్జీ ఎటు వెళ్తుందనేది దాన్ని కంట్రోల్ చేయడమే. ప్రజలు న్యాచురల్ గా అబ్జర్వ్ చేస్తారు ఎమోషనల్ స్టేబిలిటీని. వాళ్ళు నోటీస్ చేస్తారు ఎవరు ప్రతి దానికి రియాక్ట్ అవుతున్నారు, ఎవరు కామ్ గా ఉంటున్నారని. కానీ ఏ మూమెంట్ లో అయితే నువ్వు రియాక్టింగ్ ఆపేసావంటే నువ్వు అప్పుడు ప్యాటర్న్స్ ని క్లియర్ గా చూస్తావు. సిచ్యువేషన్స్ కొన్నిసార్లు నిన్ను ట్రిగ్గర్ చేశాయనుకో, ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ నిన్ను కంట్రోల్ కూడా చేయలేవు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు. చేజ్ చేసే బదులు రెస్పెక్ట్ బిల్డ్ అయ్యేది ప్రతిసారి ఎఫర్ట్ చూపించడం వల్ల కాదు, అది బిల్డ్ అయ్యేది
ఎమోషనల్ డిసిప్లిన్ వల్ల. ఒక అబ్బాయి ఎప్పుడైతే వాళ్ళ ఎమోషన్స్ ని కంట్రోల్లో పెడతాడో వాళ్ళ సైలెన్స్ వీకర్ గా అస్సలు ఉండదు. వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు వెనకడుగేయాలి, ఎప్పుడు కామ్ గా ఉండాలని. ఈ విషయం నువ్వు కూడా చూసే ఉంటావు. కొందరు డిస్టెంట్ అవుతారు, రిప్లేస్ తగ్గిపోతాయి. ఇక నువ్వు అనుకుంటావు ఇంట్రెస్ట్ ఫేడ్ అవుతుందని. కానీ నువ్వు ఎప్పుడైతే స్టడీగా ఉంటావో ఫోర్స్ చేయకుండా చేజ్ చేయకుండా ఏదో ఒకటి షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే నిజమైన ప్రెసెన్స్ వాలిడేషన్ ని వెతుక్కుంటూ రాదు, అది వచ్చేది నీతో నువ్వు ఫుల్ కంట్రోల్లో ఉన్నప్పుడే. మాస్టర్ ఆఫ్ ఎమోషన్స్. ఇక్కడ రియల్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు నిజంగా ఒక మ్యాన్ లాగా మారాలనుకుంటున్నావా? ఎమోషనల్ లాస్ కి షేక్ అవ్వకుండా ఉండాలనుకుంటున్నావా? ఒక మనిషి ఎవరైనా వ్యక్తిని కోల్పోయినప్పుడు కొలాప్స్ అవ్వకుండా కామ్ గా, క్వైటర్ గా, అవేర్ గా ఉంటారు. ఎందుకంటే ట్రూ స్ట్రెంగ్త్ అనేది రివెంజ్ కాదు, అది ఎమోషనల్ కంట్రోల్. ఇక్కడనే మైండ్ సెట్ షిఫ్ట్ అవుతుంది. నువ్వు పెయిన్ కి రియాక్ట్ అవ్వడం ఆపేస్తావు, క్లారిటీని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తావు. నువ్వు అర్థం చేసుకుంటావు ప్రజలు వాళ్ళ యాక్షన్ రిఫ్లెక్ట్ అయ్యేది వాళ్ళ ఇన్నర్ స్టేట్ నుంచి, కానీ నీ వర్త్ మీద కాదు. డిస్టెన్సీగా డిస్ట్రక్షన్ లాగా నీకు ఎప్పుడు అనిపించదు, అదొక డైరెక్షన్ లాగానే అనిపిస్తుంది. ఒక ప్రశాంతత నీ లోపట పెరగటం నువ్వు చూస్తావు. నువ్వు ఎక్స్పెక్టేషన్స్ ని చేంజ్ చేస్తూ ఉండవు, కనెక్షన్స్ ని కూడా ఫోర్స్ చేస్తూ ఉండవు. దాని బదులు నువ్వు ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేస్తావు. ఇదంతా ఒక చాప్టర్ లాగా, ఇది నీ ఎంటైర్ స్టోరీ కాదు అని కూడా యాక్సెప్ట్ చేస్తావు. పోయిన కాలం నీకు అదొక హార్ట్ బ్రేక్ లాగా అనిపించింది, కానీ ఇప్పుడు నువ్వు దాన్ని అర్థం చేసుకుంటున్నావు. నేను అలా అని ప్రతి ఒక్కరు బ్యాడ్ ఉంటారు, మ్యానిపులేటర్స్ ఉంటారు అని అనటం లేదు, కానీ నువ్వు అబ్జర్వ్ చేసేంత గుణం నీకు ఉండాలి. నువ్వు ఒక రిలేషన్షిప్ లో ఉంటే ఎవరు ఎలా ఉన్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, ప్రతి దాన్ని కూడా నువ్వు అబ్జర్వ్ చేయాలి. ఫ్యూచర్ అవుట్కమ్స్ ని కూడా నువ్వు ఇప్పుడే చూడాలి. ప్రతి ఒక్కరు అలానే ఉంటారని కాదు, కొందరు ఉంటారు, కానీ వాళ్ళ కోసం నీ లైఫ్ ని నువ్వు లూజ్ అవ్వద్దు.